హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మనకు గడిచిన రాత్రంతా దేవుడు తన రెక్కల కింద మనం భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగే బాధ్యత మనపై ఉంది కనుక దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అంతేకాదు కానీ దేవుడు మనతోటి ఉదయాన్నే మాట్లాడగలుగుతాడు. అంతేకాదు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎంతో బలమైనది. అయితే ప్రియులారా, మనం స్తుతించి ఆరాధించాలి. అంతేకాదు కానీ దేవుడు ఎంతోగానో మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించగలుగుతారు మనల్ని? కొంతకాలమే. ఎవరు ప్రేమించినా కొంతకాలమే. ఎంత ఇదిగా ఉన్నా, ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్గా చేసినా అది కొంతకాలమే. కొంతకాలానికి మరలా వారికి మనుషులు ఇబ్బంది పెట్టేవారిగా మరలా వాళ్ళు ఉంటారు. కానీ దేవుని పట్ల అలా కాదు. కానీ ప్రియులారా, దేవుడు ఎంతోగానో మనపై కృప చూపుతూ వచ్చిన దేవుడు. అయితే దేవుడి పట్ల మనం ఎంతోగానో కృతజ్ఞతాస్తులమై ఉండాలి. మనుషుల ప్రేమ కొంతకాలమే, దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది గమనించాలి. మనం దేవునికి దగ్గర అయ్యే కొద్దీ మన స్థితిగతులు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. అది గమనించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగితే మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు అన్ని సాధ్యపరిచే దేవుడు మనకుండగా మనకెందుకు భయం? కనుక ఒకసారి దేవుణ్ణి ఆరాధిద్దాం. లేచి లేవగానే అందరూ మోకరించి దేవునితో మాట్లాడండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని స్తుతించండి. మీ యొక్క సమస్యని దేవునికి అప్పగించండి. దేవుడే మీ పక్షాన నిలబడతాడు. ప్రార్థన, ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వేసి ప్రార్థించగలరు. ఏకీభవించండి ప్రార్థనలో. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవానికి వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచి ఉంచినందుకు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని ఎంతోగానో ప్రేమించావు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీవే నాయన తండ్రి. అయితే ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఆదరించి అయ్యా మమ్మల్ని పోషిస్తూ వచ్చావు అందుని బట్టి నిన్ను స్తోత్రాలు అయ్యా. మాపై ఎంతో ప్రేమ, ఎంతో జాలి, ఎంతో కరుణ నాయన. ఈ రోజుల్లో మనుషులు ఎవరు చూపించగలుగుతారు నాయన? అయ్యా మనుషులది స్వార్థపూరితమైన ప్రేమ తండ్రి, నీది అయ్యా మరి నిష్కలంకమైన ప్రేమ నాయన తండ్రి. నీ ప్రేమలో మచ్చ డాగులు అయ్యేమి ఉండవు, కానీ మనుషుల ప్రేమలో అన్నీ ఉంటాయి. స్వార్థంతో కూడి ఉండిన ప్రేమ మనుషులది. కానీ తండ్రి, మా పట్ల ఎనడబాయని ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయా యేసయ్యానికి వందనాలు తండ్రి. అయా ఈ రోజులు మనుషులు అయ్యా మరి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే పరిస్థితులు, కానీ నువ్వు అలా కాదు ప్రభువా తండ్రి. నువ్వు మంచి దయగలవాడు అయ్యా, కృప కలిగిన దేవుడివి. వేవేల మంది చేత అయ్యా కొనియాడబడుచున్న దేవుడివి తండ్రి దేవా. అంతేకాదు కానీ తండ్రి, మేము నశించి నరకాగ్నికి వెళ్ళవలసిన మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో నీ యందు సజీవ లెక్కలో ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి దేవా. మా యొక్క బాధని, మా యొక్క పరిస్థితిని నీవే మార్చగలిగిన దేవుడు కానీ అయ్యా. అంతేగాని మనుషులు ఏమాత్రం మార్చలేరు నాయన. మనుషులు అయ్యా చూసి నవ్వేవారే కానీ మార్చలేని వారు తండ్రి. అది కాదు ఆయన తండ్రి, నీ అసాధ్యమనేది ఏమీ లేదు ప్రభా. నీ చేతిలో అన్నీ సాధ్యం తండ్రి దేవా. మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మేము ఏ పాటి వారమే అయ్యా. నీ ప్రేమకు మేము అర్హులము కాదు కానీ నాయన, నీ ప్రేమకే కాదు నాయన, నీ మాటని, మీ నామాన్ని ఉచ్చరించడానికి మేము అర్హులం కాదు నాయన. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దూరం ఉంచక మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన తండ్రి. దేవానికి వందనాలు. ఇది నాన్న తండ్రి, మరి ఉద్యోగాలు అయ్యా ఉద్యోగాలు చేసేవారిని మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యూఎస్ఏలో ఉంటున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అక్కడ మంచి అయ్యా మరి వాతావరణం ఇవ్వడానికి
అయ్యా ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా అయ్యా అంతేకాదు అయ్యా మార్పులు చేర్పులు అయ్యా మరి అక్కడ ఉన్నవారికి అనుకూలంగా మార్చండి తండ్రి. దేవా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. తండ్రి మీకు అన్నీ సాధ్యమే నాయన. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి తండ్రి. మీరు ఒక్కసారి మీరే ఆ వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఉద్యోగులు ఎంతోగా నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు నాయన. తండ్రి మీరే తోడుగా ఉండి కృప చూపించండి అయ్యా. మరి అంతేకాక అయ్యా వారి కష్టార్జితం వారు అనుభవించలేకపోతున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి కృప కలిగిన దేవా మీకే వందనాలు. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, బాలింతలను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అంతేకాదు కానీ నాయన స్కూల్కి వెళ్ళే బిడ్డలని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా వారికి మంచి ఆలోచన దయచేయండి తండ్రి. వారికి మంచి అయ్యా ఆసక్తి దయచేయండి. అత్యాసక్తితో అయా చదువుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఎంతోగానో చదువులో వెనకబడిపోతూ ఉన్నారు నాయన. తండ్రి అట్లా ఉండడానికి వీల్లేదు. నీ బిడ్డలైన వారందరినీ అయ్యా మరి ఫస్ట్ క్లాస్లో అయా ఫస్ట్ ర్యాంక్లో ఉండలాగానే కృప చూపించండి తండ్రి. అంతేకాదు నాయన కుటుంబ సమస్యలతో ఎంతోగానో నలిగిపోతూ చితికిపోతూ ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారైతే ప్రభువా ఎంతోగానో నాయన అయా తల్లిదండ్రులు మాట వినట్లేదని ఎంతోగానో బాధపడుతూ ఉన్నారు నాయన. బిడ్డలు మాట వినట్లేదని తండ్రి అయా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా మరి వారి యవ్వన కాలంలోని కాడి మూసే బిడ్డలుగా మీరు చేయండి తండ్రి. అయ్యా అంతేకాదు కానీ నాయన భార్య లేక భర్త లేక భార్య ఎంతోగానో అయా మనోవేదన మానసిక ఒత్తిడికి గురైపోతూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా అయ్యా అనేకమైన సమస్యలతో అయ్యా ఎంతోగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన. అయ్యా నువ్వు స్థితిగతులను మార్చే దేవుడివి, పరిస్థితులను మార్చే దేవుడివి, ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చే దేవుడివి నీవే నాయన తండ్రి. ప్రభువా ఎంతోగానో అయా ఎన్నో పరిస్థితులు మార్చిన దేవుడివి నాయన. అంతేకాదు కానీ నాయన అయా భర్త అయా తాగుతూ అయా తన ఇష్టానుసారంగా తను జీవిస్తున్నాడని భార్య ఎంతోగానో కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ఆ బిడ్డలను మీరే మార్చండి, తాగు నుంచి విడిపించండి నాయన. మీరే తోడుగా ఉండండి అయా. వారిని మరలా నీ సన్నిధికి తిప్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా అయ్యా ఎంతోగానో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మరి అయ్యా రోగుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా మరి ఎంతోగానో క్యాన్సర్తో నాయన అనేకమైన రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తగిన స్వస్థత దయచేయండి తండ్రి. అయ్యా నిన్నెరగని బిడ్డలు అయ్యా మరి ఎందరో నశించిపోతూ ఉన్నారు నాయన. వారికి నీ సువార్త అందజేసి వారికి మంచి అయా రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అయా ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. తండ్రి వారిని రక్షించండి అయా. వారు మారు మనసు పొందేలాగిన వారి మనసు మార్చండి తండ్రి. దేవానికి వందనాలు అయా. ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించాలని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయా విశ్వాసమందు మేము నిలకడగా ఉండేలాగా కృప చూపించండి తండ్రి. అయా తండ్రి దేవా నీకే వందనాలు అయా. నీ ప్రేమ పొందడానికి మేము అర్హులము కానే కాదు నాయన. తండ్రి ఏమిచ్చినా నీకు రుణస్థులమని ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన అయ్యా మరి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టే వారమే కానీ అయ్యా ఇబ్బంది పెడుతూనే వచ్చాము కానీ ఆనంద పెట్టే ఏ దినము కూడా మేము ఉండలేదు నాయన. ఆనంద పెట్టే వారముగా తండ్రి దయతో మా అవిధేతలను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించండి, సహాయం చేయండి నాయన. తండ్రి ఈ దినాన మా ప్రవర్తన అంతటి యందు మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి అయా మరి మాలాంటి వారికి అయా మరి ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియని వారికి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. చక్కని ఆలోచన దయచేయండి తండ్రి. అయా జ్ఞానం
ఎలా ఉండాలా, ఎలా ఉండాలనేది నేర్పించండి తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే తోడుగుండి కృప చూపించండి. ఈ దినమంతట్లో మీరే తోడుగుండి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అయిన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థించగలము. అంతేకాదు కానీ ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.